ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి సాంగ్ నుంచి గెస్ట్గా వచ్చిన ఆయితి హాసన్ గారికి అండ్ ఆనంద్ దేవరకొండ గారికి అండ్ ఎస్కేఎన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ సినిమా నుంచి వస్తున్న ఫస్ట్ సాంగ్ లాంచ్ ఇంత వైబ్లో అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ని ఇంకా గట్టి ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ సిచ్యువేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ అనుకున్నప్పుడు సింజికి చెప్పినప్పుడు ఒక ట్యూన్ పంపాడు. అది విత్ ఇన్ ఇన్స్టెంట్గా హై ఇచ్చింది. దాని వెంటనే అందరూ కూర్చొని మాట్లాడుకుని దీనికి ఏం చేయొచ్చు అనుకుని ఒకటి ఇది అనుకున్నప్పుడు పక్కా ఈ సాంగ్ మంచిగా వెళ్తుంది జనాల్లోకి అని చెప్పి అనుకున్నాం. దెన్ ఆఫ్టర్ దీనికి లిరిక్స్ అనుకున్నాం, అచ్చ తెలుగు లిరిక్స్ ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేద్దాం అనుకో, ఇప్పుడు దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యం అంటే అన్న ఒక్క లైన్ చాలు, వాట్ కిట్టు ఇదని. నేను ఫస్ట్ లిరిసిస్ట్ ఎవరా అనుకుంటున్నా. నాకు చాలామంది కిట్టు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిసిస్ట్ అని చాలామంది చెప్పారు. కానీ కిట్టు గారితో వర్క్ చేసిన తర్వాత కిట్టు ఈజ్ ద బెస్ట్ లిరిసిస్ట్ అనిపించింది. సో తను మాత్రమే రాయగలడు అనిపించింది నాకు. సో అండ్ సింజిత్ గురించి మాట్లాడాలంటే నాకు డేస్ కాదు, నాకు నిజమే రా నిజంగానే సారీ. సో సింజిత్ గురించి మాట్లాడాలంటే నాకు డేస్ సరిపోవు అసలు. సో మా ఇద్దరికి ఆ వైబ్ అట్లా సెట్ అయింది. అండ్ మనం నా చిన్నప్పుడు గట్రా ఒకప్పుడు మ్యూజికల్ ఎరా అనేటోళ్ళు. ఒకప్పుడు రెహమాన్ గారు ఎరా, లేకపోతే తర్వాత ఇళయరాజా గారు ఎరా, డిఎస్పీ ఎరా, తమన్ ఎరా, మణిశర్మ గారు ఎరా అని. ఆల్రెడీ మన అఫీషియల్గా సింజిత్ ఎర్రమల్లి మ్యూజికల్ ఎరాలోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఆల్రెడీ ఇప్పుడు సింజిత్ ఇచ్చే లిటిల్ ఆర్ట్స్ చూశారు. నెక్స్ట్ మీకు సమ్మర్ హాలిడేస్ ఎవ్రీ సాంగ్ మీకు ఒక తెలియని హై ఇస్తుంది కన్ఫామ్గా. అండ్ అండ్ సాంగ్ అంతా బాగుంది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు సింగర్ విషయంలో ఆలోచిస్తున్నాం. సో అనురాగ్ అని అనుకున్నప్పుడు నేను ఎప్పుడో బీటెక్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు పిల్లారా, ఇంకా ఆశాపాష ఈ సాంగ్ లూప్లో వినేది. కానీ ఇప్పుడు ఇదే సాంగ్ ఇప్పుడు మళ్ళీ నా సాంగ్ నేనే వినుకుంటున్నా. కానీ పాటలు పాడింది మాత్రం ఒకే వ్యక్తి, ఆయన అనురాగ్ కుల్కర్ని. సో ఆయన పాటలు కన్నా ఆయన గురించి చెప్పడం కన్నా ఆయన పాటలే మాట్లాడతాయి. సో అండ్ నెక్స్ట్ కమింగ్ టు రోహన్ అండ్ ఖుషి, మీకు విజువల్గా వాళ్ళు ఎంత బాగా చేశారంటే ఎంత కష్టపెట్టినా వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. అండ్ విజువల్గా అంత బాగుందంటే దాని కొరియోగ్రఫీ చేసిన లక్ష్మణ్ మాస్టర్ ఆ నాస్టాలజిక్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలనుకున్నా బేసిక్గా లక్ష్మణ్ మాస్టర్ని ఏం చెప్పినా భరిస్తారు కొంచెం. దాని గురించి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి లక్ష్మణ్ మాస్టర్కి. అండ్ దెన్ ఈ నాస్టాలజిక్ ఎలిమెంట్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా చాలా నీట్గా తను ఎవ్రీడే తను ఒక పేపర్ తెచ్చుకునేటోళ్ళు, పేపర్ తెచ్చుకుని ఇవి అనుకుంటున్నా అని చెప్పేటోళ్ళు. సో థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ కొరియోగ్రఫీ. అండ్ దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సాయి ప్రకాష్ గారు, ద సినిమాటోగ్రఫర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇంత టాప్ నాచ్ విజువల్స్ ఇంత భారీగా కనిపిస్తుందంటే దానికి మెయిన్ రీజన్ సాయి ప్రకాష్ గారు. అండ్ దెన్ కమింగ్ టు ఆర్ట్ డిపార్ట్మెంట్ క్రాంతి గారు, మీకు ఇంత నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది అంటే ఆ పాత ఎలిమెంట్స్ అవన్నీ క్రియేట్ చేయడానికి క్రాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా కాస్ట్యూమ్ డిజైనర్ చరణ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై టీమ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి సతీష్, వికాస్, సందీప్, చైతు, హర్ష అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేఆర్ బ్రో ఫర్ రైటర్ కేఆర్ బ్రో కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ సంతోష్ గురించి మాట్లాడాలి. సంతోష్ ఆల్రెడీ వేరే వర్క్స్లో ఉండి ఇక్కడ రాలేదు, బట్ సంతోష్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ. ఎంతంటే అసలు సినిమా ఒక సంతోష్ దగ్గరుండి సినిమాని ఇది చేస్తున్నారు అసలు. థ్యాంక్ యూ సంతోష్ బ్రో. అండ్ ఆల్ ద ప్రొడక్షన్ స్టాఫ్ కూడా, మేనేజర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధీరజ్ గారి గురించి మాట్లాడాలి. సో ఈ సాంగ్ విన్నప్పటి నుంచి ఫస్ట్ నేను విన్న వెంటనే ఫస్ట్ ధీరజ్ గారికి షేర్ చేశాను. ధీరజ్ గారు కూడా సేమ్ అంతే వైబ్లో నాకు సింక్ అయ్యారు. అండ్ సాంగ్ విజువల్స్ గట్రా ఇలా అనుకుంటున్నప్పుడు పర్లేదు ఇంకా తీయండి ఏం కాదు అని చెప్పి ఇంకా మాకు ముందుంది ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అండ్ మీరు చూసిన ప్రతి దానికి ఎవ్రీథింగ్ రీజన్ ధీరజ్ గారే. అసలు మీకు కనిపిస్తున్న ప్రతి విజువల్కి ఆ టాప్ నాచ్ విజువల్స్ మీకు ఏమైనా కనిపిస్తుందంటే దానికి ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే అవుతుంది. అండ్ అలాగే మిగతా పిల్లలు అశ్విన్, కార్తీక్, బాండ్, జాజీ, జశ్వంత్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ మెయిన్గా పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్, జశ్వంత్, కార్తీక్, పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోహన్ అండ్ ఖుషి వాళ్ళ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ. అండ్ ఈ పాట ఇంత బాగా రావడానికి ఆ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో సిద్ధార్థ్ అని ఉంటాడు. సో సిద్ధుకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎగ్జామ్స్ ఏమో ఉన్నాయి, బీటెక్ ఎగ్జామ్స్, అందుకే రాలేదు. సో సిద్ధుకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోరస్ పాడిన పిల్లలు నలుగురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సినిమా కూడా ఆల్రెడీ షూట్ అంతా అయిపోయింది. సో సినిమా నేను చెప్తున్నా కన్ఫామ్గా సినిమా మీరు రిపీట్స్లో చూస్తారు. ఈ పాట ఎలాగైతే లూప్లో వింటారో సినిమాని కూడా మీరు అలాగే రిపీట్స్లో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకర్ గారు.